పక్షవాతం నా శరీరానికి, కానీ నా మనసుకు కాదు అంటాడు ప్రపంచ ప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్. ఈస్ చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి ఆ, భౌతిక శాస్త్రవేత్త అండి ఇతను. 1942లో యూకేలో జన్మించాడు ఇతను. ఇతను చిన్నప్పటి నుంచి చాలా ఇంటెలిజెంట్, వెరీ క్లెవర్ స్టూడెంట్. అండ్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్, గణితము మరియు భౌతిక శాస్త్రాలలో చాలా చాలా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తి మన స్టీఫెన్. కానీ విధి మరొక ఆ, మార్గాన్ని ఎంచుకొని అతనికి ఒక అత్యంత ఆ, ఏమని చెప్పాలి, భయంకరమైన వ్యాధి అతనికి సోకింది. ఏఎల్ఎస్ అనే ఒక వ్యాధి, భయంకరమైన వ్యాధితో తను శారీరకంగా కంప్లీట్గా పారలైజ్ అయ్యాడు. అతను ఆర్టిఫిషియల్ స్పీకింగ్ ఇన్స్ట్రుమెంట్ ద్వారా మాట్లాడేవారు. బట్ తన ఇంటెలిజెన్స్ మాత్రం అద్భుతంగా పనిచేస్తుంది. తను శారీరకంగా పారలైజ్ అయ్యారు తప్ప మానసికంగా కాదు అంటూ తన పరిశోధనలను భౌతిక శాస్త్రంలో ఆపలేదు, అలాగే ముందుకు వెళ్ళాడు. హాకింగ్స్ థియరీ అనేది ఒకటి అద్భుతంగా అతను డెవలప్ చేసి, అది ప్రపంచంలోనే చాలా చాలా ప్రసిద్ధమైనటువంటి థియరీగా అది ప్రఖ్యాతి పొందింది. దాన్నే అంటారు హాకింగ్ రేడియేషన్ సిద్ధాంతం అనేది. సో అది ప్రపంచంలోనే నెంబర్ 1 సిద్ధాంతంగా ప్రజ్వరిల్లింది. తాను భౌతికంగా కదలలేడేమో, కానీ తన యొక్క పరిశోధన ద్వారా ప్రపంచానికి అద్భుతమైనటువంటి ఒక బుక్, ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ అనేటువంటి ఒక బుక్ని కూడా అతను రాసాడు. సమ్ మిలియన్స్ ఆఫ్ కాపీస్ సోల్డ్ అవుట్ అనమాట. అంటే మనము అగైన్ హియర్ ఆల్సో మన యొక్క సంకల్పం కనుక చాలా 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 పటిష్టంగా ఉంటే ఏ శారీరక అంగవైకల్యము మనల్ని ఆపలేదు. ఎందుకంటే ఇదంతా మనస్సుతో చేసే పని కాబట్టి, మానసికంగా బలంగా ఉంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ దిస్, వీ కెన్ అచీవ్ ఎనీ సక్సెస్, ఎస్ అంటాడు మన స్టీఫెన్ హాకింగ్స్. ఆయన ఇప్పుడు ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన శాస్త్రవేత్తల్లో అతను ఒకరు. చాలా అద్భుతమైనటువంటి ఏ, పరిశోధన ద్వారా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. బట్ ఓన్లీ ద థింగ్ ఈస్, ఎట్ ద ఏజ్ ఆఫ్ 21 ఇట్ సెల్ఫ్ హీ ప్యారలైజ్డ్ విత్ ద డిసీజ్ ఆఫ్ ఏఎల్ఎస్. వెరీ 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 రేర్ డిసీజ్. ఆయన అంటాడు, వేర్ దెర్ ఇస్ ఎ లైఫ్ దెర్ ఇస్ ఎ హోప్ అంటాడు. జీవితం ఉన్నంతకాలం నమ్మకం అనేది ఉంటుంది, ఆశ అనేది ఉంటుంది. ఆ ఆశయం కోసం కష్టపడటమే మన జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం అంటాడు స్టీఫెన్ హాకింగ్. సో మీ జీవితంలో మీకున్న ఆశయం ఏంటి? ఏ రకమైన అంగవైకల్యం ఉందనుకొని మనం భ్రమలో ఉన్నాము, మనం మానసికంగా ఏ విధంగా దృఢంగా ఉండి మన ఆశయాన్ని సాధిద్దాం. అందుకు మీకు సహకారం కావాలంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. లెట్ us వర్క్ టుగెదర్ టు అచీవ్ యువర్ గోల్స్. రైట్, దిస్ ఇస్ గిరిధర్ కుమార్ signing off from this sharing. Thank you.